ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మార్చి నెల సనాతన సార్థులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును యశస్వియకు దీర్ఘబాహుడును పుణ్యశ్లోకుడును ఖట్వాంగుడను రాజు పృథ్వీని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకు ఆనందం కలిగించుటే కాక ప్రజలు ప్రభువుని దైవముగా భావించి విశ్వసించి గౌరవించుచుండరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. కుమారుడైనటువంటి దిలీపుడు దినాభివృద్ధిగాంచుచు మహా తేజోవంతుడై తండ్రితో పాలనా విషయాలందు పాల్గొనుచు దేశమందరి మంచి చెడ్డలను గమనించుచు విచారించుచు అతి శ్రద్ధాళుడై ప్రజల మధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడొకటి చూచి యుక్త వయసుననే వివాహము చేసి కొంత పరిపాలనా బాధ్యతని తలపై పెట్టవాలని సంకల్పించి అన్నింటికీ సరిపడినట్టు కోడలు కావాలని విచారించి కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహా గుణవంతురాలు, సాధ్వీయను, సరళ హృదయునై పతిని అనుసరించుచు ప్రాణసమముగా ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడాను మహాగుణవంతుడు వచ్చి ఆమెకు ఎట్టి లోటును లేక చూచుకొనుచు పరిపాలనా విషయమున తండ్రిని అనుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నిటినీ తానే చూచుకొనుచు తండ్రికి కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకు శక్తి సామర్థ్యములకు ఎంతో సంతసించుచుండేవాడు. ఈ విధముగా కొంతకాలం గడిచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజపరిపాలనా పట్టము గావించెను. నాటి నుండి దిలీపు మహారాజును నామముతో సప్తద్వీపపతియగు వసుంధరకు ప్రభువై ధర్మ పరిపాలన జరుపుచుండా సకాల వర్షం కురిసి సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడి పంటలకు ఎట్టి కొరతయు లేక నిత్య కళ్యాణములతో వేద పారాయణములతో శాస్త్ర సమ్మతమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులతో అన్ని జాతుల వారు హాయిగా జీవించుచుండని. కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడుచుకొలది తనలో ఏదో అశాంతి అతన్ని బాధించుండినట్ల అతని ముఖవచ్చస్సు తెలుపుతుండేది. కొన్ని సంవత్సరములు గడిచెను. ఆశ నెరవేరినను ఇచ్చ దినమునకు నిరసించెను. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.